నిస్వార్థ సేవాభావంలో పురుషుడెన్నడూ స్త్రీకి సమానంగా లేడు. స్త్రీ నిస్వార్థ సేవ ముందు పురుషుడు ఎప్పుడూ తక్కువే అని చెప్పాలి. ఏ స్వార్థం లేకుండా పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్ళ ఆలన పాలన చూసుకునే తల్లులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పురుషులతో సమానంగా విద్య, అదేవిధంగా ఉద్యోగం, స్వేచ్ఛ, హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అందాలని మనస్ఫూర్తిగా మా న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూలన స్త్రీని హద్దుల పేరుతోటి బంధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మతపరంగా స్త్రీలను అణిచివేయాలని అన్ని మతాలు కూడా చూస్తుంటాయి. అందులో ఏ ఒక్క మతం కూడా స్త్రీ స్వేచ్ఛను కోరుకున్నదని చెప్పలేము. కొంత గౌతమ బుద్ధుడు, క్రీస్తు మాత్రమే స్త్రీల స్వేచ్ఛకు సంబంధించి కొంత సందేశాలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత అంబేద్కర్ గారు, పూలే గారు కూడా స్త్రీ స్వేచ్ఛకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ గారు ఏకంగా స్త్రీ స్వేచ్ఛకు సంబంధించి చట్టాలను కూడా చేయడం జరిగింది. వాళ్ళకు విద్య, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా అంబేద్కర్ గారు సూచించిండ్రు. అదేవిధంగా అంబేద్కర్ ఇంకొక గొప్ప చట్టం చేసిండు. స్త్రీలు గర్భం దాలిస్తే వాళ్ళ ప్రసూతి దినాల సందర్భంగా వాళ్ళు ఉద్యోగులు అయితే ఆ పీరియడ్లో వాళ్ళకు శాలరీ కట్టించడంతో పాటు విశ్రాంతి దినాలను కూడా ఇవ్వాలని అంబేద్కర్ గారు ఒక గొప్ప చట్టం కూడా చేయడం జరిగింది. కాబట్టి స్త్రీ ఏ స్వార్థం లేకుండా, స్త్రీ అంటే తల్లి, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో తన పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి తల్లులందరికీ కూడా మేము మా న్యూస్ ద్వారా, యూనివర్సల్ న్యూస్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం.